వాళ్ళకు చేసేటట్టు కాకుండా మీరు ఒక బీసీ బిడ్డకి ఇచ్చిండ్రా, ఒక బీఆర్ఎస్ పార్టీ బీసీ బిడ్డకి ఇవ్వకుండా మేము కాంగ్రెస్ బీసీ బిడ్డకి ఇచ్చినందుకు మీరు ఇట్లా ఇంత కోపం కుటుంబ సభ్యులకి ఇచ్చిన. సో రామ్ గోపాల్ గారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు అన్నట్టు నిజంగానే త్రిముఖ పోటీ ఉంటుందని మీ అనాలిసిస్ ప్రకారం లాస్ట్ టైం మనం ఇదే అంశం మీద చాలా సందర్భాలు మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది, బీజేపీ థర్డ్ ప్లేస్లోనే ఉంటుందని చాలా వరకు విశ్లేషకులు అదే చెప్పారు, ఈవెన్ ప్రచారం కూడా అదే జరుగుతుంది. కానీ అనూహ్యంగా అంటే సైలెంట్ ఓటింగ్ ఉంటుంది, డెఫినెట్గా మేమే గెలుస్తాము, మేము ఇంటింటికి తిరుగుతున్నాము, వీళ్ళలాగా షో చేయట్లేదు, రోడ్ షోలు కానీ లేకపోతే బహిరంగ సభలు ఇలాంటివి కాకపోయినా ప్రతి ఓటర్ని కలుస్తున్నాం కాబట్టి ఈసారి బీజేపీ గెలుస్తుంది అనే దాంట్లో వాళ్ళు. సో దాంతో ఎంతవరకు ఏకీభవిస్తారు మీరు? ముందుగా విస్త గారికి, ప్యానెల్ మిత్రులకు, ఏయోటి ప్రేక్షకులకు శుభ సాయంత్రం, వీక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఎట్లుంటుందంటే విస్త గారు నామినేషన్ వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గెలుస్తామనే ధీమాలు ఉంటారు. లాస్ట్ రిజల్ట్ వచ్చి 0 వచ్చినా కూడా 0 వచ్చినా గెలుస్తామన్న ఇమాజినేషన్లో మెంటల్గా ఎట్లా అంటే అది మైండ్ సెట్ అయిపోతుంది. అదే ఇక్కడ ఏదైతే ఉందో మొట్టమొదట వీళ్ళు అనుకున్నట్టు ఏదైతే ఉందో ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏది ఈ నియోజకవర్గంలో ఇప్పుడు రేపు ఓటింగ్ సరళిలో చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఒకటి డబ్బు ఒకటే అనేది కాదు, పార్టీ ఒకటే అనేది కాదు. ఫస్ట్ అర్బన్ ఓటర్స్ కాంపోజిషన్. ఇక్కడ ఏముందంటే 4 లక్షల ఓటర్లలో 1,30,000 1/3 ఓట్స్ దాదాపు మైనార్టీస్ ఉన్నారు. మిగిలిన దాంట్లో 30 నుంచి 39 వయసు ఉన్న దాంట్లో వయసు గల ఓటర్స్లో అదో దాదాపు 1,00,000 చిల్లర ఉన్నారు. వాళ్ళది కీ రోల్ ఉంటుంది రేపు 30 years to 39 years మధ్యలో ఉన్నోళ్ళు. తర్వాత ఇక్కడ అతి పేద వర్గం ఉన్నారు, అతి ధనవంతులు ఉన్నారు, మధ్యతరగతి ఉన్నారు. ఈ 3 కేటగిరీలు ఇక్కడ కీ రోల్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ఏదంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి ఉన్నది, తర్వాత ప్రొఫెషనల్స్ ఉన్నారు, తర్వాత స్లమ్స్ ఉన్నారు. వీళ్ళందరిది చాలా కీ రోల్ ఉంటుంది. కాకపోతే ఏదైతే ఉందో ఈ బై ఎలక్షన్స్లో ఇంత మట్టుకు జూబ్లీస్ ఫామ్ అయిన తర్వాత చరిత్రలో 50% ఓటింగ్ పర్సంటేజ్ దాటలేదు. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఏదైతే ఉందో బీఆర్ఎస్కు మైనస్ పాయింట్, ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు బీఆర్ఎస్కి మైనస్ పాయింట్, కాంగ్రెస్కు బీజేపీకి ప్లస్ పాయింట్. అదొకటి. ఇక్కడ పొలిటికల్ స్టేక్స్ ఇంపార్టెంట్ ఉన్నది. ఇక్కడ క్యాండిడేట్ పక్కబెట్టరు. ఇక్కడ ఏ క్యాండిడేట్ అనేది వేరే విషయం. బీజేపీ అదే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలలో పార్టీ ప్రాబల్యాన్ని అభివృద్ధి చెందుకోవడం ఏదైతే ఉందో చాటుకోవడాలకు వీళ్ళకి ఇంపార్టెంట్ కీ ఇప్పుడు వేదిక అయిపోయింది. ఇప్పుడు ఏదైతే దీంట్లో డిసైడ్ అయిపోయిందో రేపు రాబోయే ఎలక్షన్లో దీని ప్రభావం ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశం వాళ్ళ థింకింగ్ ఉన్నది. అప్పటికి ఓటర్ ఎట్లుంటాడు, ఓటర్ సర్కిల్ ఎట్లుంటుందని వాళ్ళకి లేదు. ఇప్పుడు మేము ఏదైతే డూ ఆర్ డై స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, జీవన సంగ్రామం ఇది బీఆర్ఎస్కు. ఇది ఓడిపోయింది అనుకోరి టోటల్ 0కి వస్తుందన్నది వాళ్ళ థింకింగ్ ఉన్నది. దాంట్లో అదొకటి. తర్వాత క్యాండిడేట్ లెగసీ మెయిన్. ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ బీసీలకు వాళ్ళు ఇచ్చారు. వీళ్ళు అనవసరంగా మొన్న కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఒక రౌడీ షీటర్కి ఇచ్చుడు అనేది అది ఆయన విఘ్నతకు అది కాదు. ఇక్కడ ఎవరు పునీతులు ఉన్నారు, గంధం చెక్కలు ఎవరు కొట్టిన గంధం చెట్టోళ్ళు ఎవరు ఉన్నారు, అందులో లంకల ఒడ్ని అని రాక్షసులు అన్నట్టు పొలిటికల్ దాంట్లో ఏదైతే ఉందో క్రిమినల్ రికార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అది ఆలోచించి ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడకూడదు. తర్వాత ఇక్కడ కమ్యూనిటీ డెమోగ్రాఫిక్ ఇంపార్టెంట్ ఉంటుంది. కమ్యూనిటీ అంటే ముస్లిమ్స్ 1/3 ఉన్నారు, వాళ్ళది కీ రోల్ ఉంటుంది, ఎందుకంటే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళది. తర్వాత 1,50,000 మంది ఓటర్లు సెటిలర్సే ఉన్నారు, ఆంధ్ర రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళది ఇంపార్టెంట్ ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, స్లమ్ వాళ్ళు ఉన్నారు, ఈ ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత క్యాంపెయిన్ స్ట్రాటజీ వీళ్ళు ఏదైతే ఉందో టర్న్అవుట్ కోసం ఇష్టం ఉన్నట్టు పాపం డూ ఆర్ డై, ఇంకేందుకంటే బై ఎలక్షన్ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు ఇవన్నీ వీళ్ళు అందరు పార్టీలో ఉన్న లీడర్లు అందరూ కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్సన్ట్రేషన్కి వచ్చారు. ఎందుకంటే చావో రేవో డూ ఆర్ డై అన్న స్ట్రాటజీలో వాళ్ళు ఉన్నారు. ఇకపోతే డెమోగ్రాఫిక్లో చాలా వ్యత్యాసం ఉన్నది. మిగతా కాన్స్టిట్యున్సీ వేరు, ఈ జూబ్లీ 61 జూబ్లీహిల్స్కి వేరు. ఇక అట్లా ఇక్కడ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ వాళ్ళ ఉనికి నష్టపోవద్దని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత యాదగిరి గారు అన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్న బీజేపీ, కాంగ్రెస్కు బీజేపీకి ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము 2 కలవయి. అది లేనిపోని నిందారోపణ. వీళ్ళ తప్పులు వాళ్ళది. గురిగింజ కింద 4 పేరు కదా మీద ఏర్పెరుగుతుంది. ఇదే బీఆర్ఎస్ వీళ్ళ లీడరు కేటీఆర్ అమిత్ షాను కలిసినాక బండి సంజయ్ను
రాష్ట్ర అధ్యక్ష పదవికి వెళ్ళి వారం రోజుల్లో దించేసిన దాఖలా ఉన్నాయి. ఇక్కడ ఏదైతుందో వీళ్ళ లీడరు ఇప్పుడు ప్రెసిడెంట్ బయటకు వచ్చిన ఆమె, వీళ్ళ కుటుంబ సభ్యురాలు, ఆయన కడుపులో పుట్టిన ఆమె రక్తం పంచుకున్న ఆమెనే ఏది లిక్కర్ కేసులో అక్కడ పోతే కూడా దాంట్లో ఒప్పందం ఉందా లేదా, ఎందుకు వచ్చింది అన్నది కూడా జగమెరిగిన సత్యం. అది మర్చిపోతారు వాళ్ళు. తర్వాత ఇంకోటి వీళ్ళు ఎంతసేపు ఫ్రీ బైస్, ఇది ప్రామిస్ ఫెయిల్యూర్ అన్న దాని మీద 2014 నాడు 16,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని వీళ్ళు బీఆర్ఎస్ దిగిపోయిన నాటికి 8,29,000 కోట్ల అప్పుల దాకా తీసుకొచ్చి పెట్టారు. తర్వాత వీళ్ళు వచ్చినాక 2 లక్షల కోట్ల అప్పు తెచ్చినా కూడా వీళ్ళు ఏదైతుందో దాన్ని గతంలో చేసిన అప్పులు వడ్డీలు అన్నీ కట్టాలి. ఇక్కడ ఫ్రీ బైస్ అందరికి ఇవ్వడం ఏదైతుందో గతంలో బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో కూడా చాలా దాఖలాలు ఉన్నాయి. గొర్రెల స్కామ్ కానీ, బర్రెల స్కామ్ కానీ, ట్రాక్టర్స్ స్కామ్ కానీ, డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కామ్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. అలా తర్వాత ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి దేవరయాంజాలు 1,400 ఎకరాలు దేవుని మాన్యం కాపాడుతా అన్నాడు. మాసాయిపేటలో 100 ఎకరాలు ఈటల రాజేందర్కి అగెనిస్ట్గా వచ్చింది. ఫిలిం నగర్ సొసైటీ, ఇవన్నీ చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎవరిపు వాళ్ళకి కనిపించేది, ఎంతసేపు ఎదుటోని ఇప్పే కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. వీళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఓటర్స్ థింకింగ్ మారింది. ఇక్కడ ఫస్ట్ క్యాండిడేటు లేడీ క్యాండిడేట్ ఆమె వీళ్ళు ఇచ్చిన దాంట్లో. గతంలో దుబ్బాకల రామలింగారెడ్డి గారి సతీమణికి ఇస్తే ఆమె పోయింది. తర్వాత మొన్నటికి మొన్న కంటోన్మెంట్లో ఆమె సాయన్న కూతురికిస్తే ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ అది కూడా పోయింది వీళ్ళది. ఈ రకంగా ఏదైతే ఉందో ఇక్కడ ఎన్నో ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఇక్కడ ఈ బై ఎలక్షన్లో. స్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే డూ ఆర్ డై, బీఆర్ఎస్ మేము నిలదొక్కుకోవాలంటే ఇది గెలవాలన్నది వీళ్ళ ప్రాధేయం. ఇక పోతే లక్షల దాని గురించి దేని గురించి అనడానికి బీఆర్ఎస్ఎం ఫ్రీగా చేసి ఫ్రీగా ఓట్లేసుడు కాదు. ఇవాళ నీకు అఫీషియల్గా దేశం మొత్తంలో అత్యంత ధనమైన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. 1,600 కోట్ల రూపాయలు నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 1,500 చిల్లర 1,600. వీళ్ళు పోనీ అది రావడం అదే ఫ్లో దిగిపోయినాక కూడా రావాలి కదా. వాళ్ళ పార్టీ మీద ప్రేమ ఉంటే అది ఇచ్చిన పాపాన పోలేదు కదా, ఎవరు ఇవ్వలేరు కదా. ఎందుకు ఇస్తారు? నీకేంది నాకేందని దాని మీద. ఇక ఇంకోటి ఏదైతుందో రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తము దరిద్రం అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది అది కాదు. గత 9.5 ఏళ్లల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్ని టవర్స్, ఎన్ని ఫ్లాట్లు, ఎన్ని కోట్ల స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఇచ్చారు. డిమాండ్ ఎంత, సప్లై ఎంత? డిమాండ్ ఎంత, సప్లై ఎంత అన్న పోలేదు. 9.5 ఏళ్లలో విపరీతం స్ట్రక్చర్స్ వచ్చినాయి మొత్తం చూసిన తర్వాత. ఇవాళ దివాల్కోర్ ఎందుకు తీయదు? ఇవాళ మార్కెట్లో మనకు 10 కావాల్సి ఉంటే 100 మార్పు పెడితే 90 ఏళ్ళ అయితే ఎవరికే కానీ. ఇప్పుడు ఇంకోటి దేశం రేవంత్ రెడ్డి వచ్చినాకన్నా రాష్ట్రం నాశనమైంది. అనక ముందు మొన్నటికి మొన్న శ్రీలంక నాశనమైంది. ఎందుకైంది? తర్వాత పాకిస్తాన్ నాశనమైంది. ఎందుకైంది? బంగ్లాదేశ్ నాశనమైంది. ఎందుకైంది? ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారంటారు. ఎంతసేపటికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాకు 4,000 ఇస్తామండి, ఇవ్వాలి, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, అది ఇవ్వాలి, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామన్నా అది ఇవే కదా ఆలోచిస్తారు. అవి ఎంత మటుకు ఆలోచిస్తారు? టు ది ఎక్స్టెంట్ ఆఫ్ స్లమ్, బిలో పావర్టీ అనేది 100 ఓటర్లలో మొత్తం 100 అడక తినే పరిస్థితి కాదు కదా. ప్రజల ప్రభుత్వ ఉచితాల మీద బతికేటోళ్ళు 100 ఉండరు. 100లో 25-30% ఈ ఏరియాలో 30% ఉంటే 20% ఉంటే ఎక్కువ. మిగతా 70% ఓటర్లు కదా. వాళ్ళకు ఇప్పుడు మిడిల్ క్లాసు వాళ్ళకి ఏమొస్తుంది? ఏమీ లేదు కదా. అది ఏదైతే మరీ క్రీమీ లేయరు వాళ్ళకేమి ఇచ్చేది లేదు కదా. ఇక్కడ ఈ ఉచితాలు పొందేటోళ్ళు అన్న దాంట్లో స్లమ్లా ఏదైతే ఉన్నదో వాళ్ళకు కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఉన్నది లేదన్నది కాదు, ఉండొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ అనే ప్రజలు కూడా ఏం ఆలోచించాలి? ఈ ఉచితాలు ఓటర్లు కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచన కాదు, ఎంతగానం తీసుకొస్తారు, అప్పులు ఎన్ని చేస్తారు, ఎందరికి పంచుతారు, మళ్ళీ తర్వాత ఎవడు కడతాడు, ఇవన్నది కూడా ఆలోచిస్తారు కదా. తాగేటోడోడు, తాళ్ళ పన్ను కట్టేటోడోడు, పన్నులు కట్టేటోడోడు, పంచేదవుల కన్నా కాడ ఇక్కడ ప్రజలు మిగతా వాళ్ళు 30% వేస్తే అన్నది వీళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో వాళ్ళను సేఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా వీళ్ళు దాన్ని ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకున్నారు. అందులో ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకా 3 ఏళ్ళ రూలింగ్ ఉన్నది. 3 ఏళ్ళ రూలింగ్లో ఈ పబ్లిక్ సెకండ్ థాట్ కూడా ఏమున్నది? నేను స్టడీ చేసిన కొందరు ఇప్పుడు గెలిచినా కూడా ఈమె అపోజిషన్ నుండి చేసేది ఏం లేదు. విన్నారా? అపోజిషన్ నుండి చేసేది ఏం లేదు. ఒకటి యాజ్ ఎ లేడీగా ఆమెకు అనుభవం లేదు. గతంలో ఏమున్నా భర్తతోనే ఎంతో అంతో అవుట్ ఆఫ్ ఆయనకు 100% ఈమెకు 10% కూడా అనుభవం లేదు. రేపు యాక్సెస్ ఉండదు. ఓవర్ నైట్లో మాట్లాడదామంటే ఫోన్ లేపది. ఇదైతే ఉందో ఇది ప్రజలు ఆలోచిస్తారు. అదొకటి. రేపు ఇంకా బస్తీ లీడర్లు ఏమున్నది? వీళ్ళతో ఏం కాకపోతే రేపు కాంగ్రెస్తో ఉంటే 3 ఏళ్ళ దాకా ఏదైనా వచ్చో తర్వాత వచ్చిన తర్వాత 119 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు ఓవర్ నైట్ లో ఫోన్లు ఎత్తి జనాలకి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు?
119 ఓట్లను నేను చెప్తా. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు సీఎంలను సాగు దెబ్బ కొట్టిన వెంకటరమణారెడ్డి రాత్రి 12 గంటలకు చేసిన ఆయన ఫోన్ లేపుతాడు. విన్నారా మీరు? చూడరు ఆయన ఏదో ప్రజల మీద కరప్షన్ అదన్నది కాదు. ఆడ ఏదైతే ఉందో బీజేపీకి అది వెంకటరమణారెడ్డికి అయ్యేదోడు ఆల్ ఆఫ్ సడన్ వచ్చింది కాదు. వాళ్ళ తండ్రి కూడా ఎల్ఎంపి చైర్మన్ ఉండే, సమితి ప్రెసిడెంట్ ఉండే, బ్యాంకు జడ్పీ చైర్మన్ ఉండే, తర్వాత ఈయన కూడా జడ్పీ చైర్మన్, ఈయన వచ్చిండు. ప్రజలలో అట్లా పేరు ఏదైతే ఉందో కాన్స్టెన్సీ. ఇప్పుడు అదే హరీష్ రావుకు ఉన్నాడు. హరీష్ రావు రాత్రి 12 గంటలకు లేపుతాడు ఎవరు చేసినా కానీ. ఆయనకున్న గొప్పతనం అది వ్యక్తిత్వం. కేటీఆర్ లేపుతాడా? 5 గంటల తర్వాత కేటీఆర్ ఎవరికి సమాధానం ఇస్తాడో చెప్పమను, ఎవరికి దొరుకుతాడో చెప్పమను. వాళ్ళు యాక్సెస్ అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ లీడరు. ఇంకొకటి రేవంత్ రెడ్డి అన్నది నేను కేసీఆర్ అని చెప్పలేదు, ఏమంటున్నా నేను అనలిస్ట్, యాదగిరి గారు నేను ఏమంటున్నా వెంకటరమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, వెంకటరమణారెడ్డి కాంగ్రెస్, హరీష్ నీ పార్టీ కదా, హరీష్ నీ పార్టీ కదా, నీ పార్టీ చెప్పిన కదా యాదగిరి. నువ్వు నన్ను చెప్ప, నేను డిస్టర్బ్ చేయలే. నువ్వు మాట్లాడినప్పుడు సింగిల్ వర్డ్ మాట్లాడలే, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు గమ్మునోడు, నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు, నువ్వు రాసుకొని నోట్ చేసుకొని చెప్పు. ఇక్కడ దేశం మొత్తం కరప్షన్ గురించి మాట్లాడతారు. అది ఏదో దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే ఉంటుంది. 2004లో ఎలక్షన్ అఫిడేవిట్ అయింది, 9 లేనిది, 14 లేనిది, 18 లేనిది, 23 లేనిది. వీళ్ళ ఎలక్షన్ అఫిడేవిట్ లేవలేదు. వాళ్ళ ప్రకారమే మిగతా ప్రజలవి కూడా పెరగాలి కదా. పెరిగిన పాప అవ్వలేదు కదా. ఎట్లా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? జనం గుడ్డోళ్ళు కాదు కదా. అన్ని నీ బిడ్డనే ఓపెన్గా కానీ కడుపులో పుట్టిన బిడ్డనే బయటకు వచ్చి చెప్తుండగా దానికి మీరు సమాధానం చెప్పడానికి మీ దగ్గర సమాధానం దిక్కులేదు, మాట్లాడతారు. ఇకపోతే బీజేపీ కూడా ఏం చేసింది? వాళ్ళు ఎన్నడో చనిపోయాడు ఆయన. 7th జూన్లో చనిపోయాడు. 7th జూన్ ఏదో పాపం ఏది మన మాగంటి గారు పాపం స్వర్గస్థులు అయిపోయారు అని అనుకోకుండా చనిపోతారని ఎవరు కూడా అనుకోలేదు. అటువంటి పరిస్థితి చనిపోయినప్పుడు వీళ్ళు పాపం లంకల దీపక్ రెడ్డి బేస్ ఎప్పటి నుంచో బిల్డప్ చేసుకుంటున్నాడు. ఆయన వినాయకులను ప్రతి సంవత్సరము ఫ్రీగా మట్టి వినాయకులను పంపించేస్తున్నాడు. ఆయన చెప్పుకుంటూ కూడా వీళ్ళ కుతాంత్రాలు ఎంఐఎం పార్టీ కంటే అప్పనం వీళ్ళది బీజేపీ. దరిద్రం అన్నట్టు అదే వాళ్ళ ఫ్రీడమ్ ఇయ్యారు. ఎవరిని కూడా ఎవరిని మాట్లాడినారు, ఎవడో ఒకడు గట్టున్నాడు మాట్లాడతాడు. అటువంటి అప్పుడు వాళ్ళ నోట్లో వలస పక్షులే ఉన్నారు. ఫ్రీడమ్ ఇవ్వాలన్న కాడ ఆడ ఏదైతుందో వృద్ధ జంబుకాలు పాతగా పారకపోయిన వాళ్ళు అలా రకాల ఉన్నోళ్ళు వాళ్ళు ఇంకో పార్టీని ఎదగనియరు. అది నేచురల్ అన్నట్టు. కాకపోతే ఏదైతుందో వాళ్ళు బ్రాడ్ థింకింగ్ లేదు, డెమోక్రటిక్ థింకింగ్ లేదు. అదొకటి. వాళ్ళు బియ్యం ఇస్తున్నారు, అది ఇస్తున్నారు అన్న దాని మీద ఎవరు ఇచ్చేది? మోడీ ఇంట్లోకి వెళ్ళాడు, రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళాడు, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళాడు. ఇవ్వాల్సిన దాంట్లో పాపులేషన్ ప్రాతిపదిక. ఇప్పుడు ఏమైంది? పన్నులు కట్టేది సౌత్లో, వాళ్ళు బీజేపీ అనుభవించేది నార్త్లో. వీళ్ళకి వచ్చి 12 ఏళ్ళు అయినా కూడా రేపు 12 ఏళ్ళు అయిపోయింది కదా. 12 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళ గంగా కావేరీ లింక్ ప్రాజెక్టు తెలియదు, ఎడ్యుకేషన్ మీద లేదు. తర్వాత ఏదైతే ఉందో ఇంకా ఎంతసేపు మతము, తర్వాత గుళ్ళు గోపురాలు అన్నది మర్చిపోవాలి. 2 ఏళ్ళు అయిపోయింది. అయోధ్య అయిపోయింది, కాశీ అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు వీళ్ళు ప్రజలకు ఏం కావాలనేది బీజేపీలో కూడా మొనార్కిజమే నడుస్తున్నది. వాళ్ళు ఓపెన్గా అన్నది ఏం లేదు. ఎంత మటుకు ఏదైతే ఉందో ఒక డిఫెన్స్ మటుకు, ఫారిన్ అఫేర్స్ మటుకు మోడీ చాలా ఫుల్ కంట్రోల్ చేస్తున్నారు. ఆయన క్వశ్చన్ చేసే అధికారం ఇవ్వడానికి లేదు. అది ఒకటి. మిగతాది వీళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ కిషన్ రెడ్డికి కనిపించలేదా? ఆయన కాన్స్టిట్యున్సీ కదా, ఇమ్మీడియట్ ఎందుకు డిక్లేర్ చేయలేదు? అందులో మనిషి పర్సనల్ అజెండాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకు. బీజేపీలో ఈ పర్సనల్ అజెండాతోనే వాళ్ళు ఇక్కడ ఎదగలేకపోతున్నారు. మొత్తం దేశం మొత్తం అందరికంటే మొదలు బీజేపీ తెలంగాణలో మొట్టమొదట జెండా ఎగరేయాలి. ఎందుకు? మనము 13 నెలల 2 రోజులు స్వతంత్రం లేటుగా వచ్చింది. ఏది ముస్లింల అరాచకాలతోని దాంతోనే వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేలు సెక్రటరియట్కు వల్లభాయ్ పటేల్ పేరు పెట్టాలి. వీళ్ళు తీసుకొచ్చి అంబేద్కర్ పేజ్ అంబేద్కర్ అన్న దాని మీద. ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి దీని మీద. ఏదైతుందో ఇది అది వీళ్ళు దుమ్మెత్తిపోసుడని లంకల ఒడ్ని రాక్షసులే. ఏ పార్టీ ఇక్కడ చక్కగా ఉన్నది లేదు. కాకపోతే ప్రజలు ఏదైతే ఉందో సమిధలు అయితేనే ఉంటారు, దాని ప్రకారం ఉంటుంది. వీళ్ళు ఇక్కడ పైసలు పంపకము అవుట్రైట్గా చెప్తున్నారంటే ఎంత కరెక్ట్? 40 లక్షల సీలింగ్ ఉన్నది నీకు ఒక క్యాండిడేట్కు పెట్టడానికి. ఒక సింగిల్ డే నాడు పెడతారు. అయితే ఇంకొకటి వీళ్ళు అది అనుకున్నట్టు కార్యకర్తలు అన్నలు బేసిక్గా లేరు. ప్రతి ఒక్కరు కూడా ఏది నాకేంది నీకేంది అన్న దాని మీద ప్రతి కార్యకర్త ఇవాళ వచ్చినోడు ఇవాళ ఆయన దగ్గర 3 టీ-షర్ట్లు ఉంటాయి, లేకపోతే 3 జెండాలు ఉంటాయి. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ నాడు ఆ జెండా వేసుకుంటాడు, 1000 రూపాయలు ఇస్తే తీసుకుంటాడు.